కూర్చున్న వాళ్ళకి వాళ్ళ 3 రోజులకు బుక్ చేశారు నేను రాత్రి నుంచి. అంటే ఇవాళ నేను టికెట్ తీసుకున్నటువంటి వాడిని ఎల్లుండి నాకు దర్శనం అంటే ఈ 2 రోజులు ఎక్కడ ఉండాలి నేను? ధనవంతుడైతే హోటల్లో దిగుతాడు. అక్కడికి వచ్చినటువంటి భక్తుల్లో చాలా మంది సామాన్యులే, పేదలే. వాళ్ళందరూ ఏం చేస్తారు? ఇప్పుడు ఒక్కొక్క ఆ కొండపైన తిరుగుతూ ఉండటమో, తిరుపతి చుట్టూతో తిరగడమో, లేకపోతే ఆ శ్రీకాళహస్తి వెళ్ళొద్దాం, లేకపోతే తిరుచానూరు వెళ్ళొద్దాం. అక్కడ రష్ పెరిగిపోతుంది. ఇప్పుడు తిరుపతి అంతా ఇప్పుడు ఫుల్ క్రౌడ్ అయిపోతుంది. మళ్ళీ రేపు 13వ తారీఖు నుంచి ఇస్తారట. ఎన్ని రోజులకి? 7 రోజులకి ఇస్తారు. అప్పుడు సేమ్ మళ్ళీ ఉంటుంది. ఇది పెద్ద సమస్య, ఆలోచించాల్సినటువంటి సమస్య అది. అలాంటి ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం ప్లాన్ చేయకపోతే ఇప్పుడు టోకెన్స్ 30% వరకు మేము ఆన్లైన్లో పెట్టామయ్యా. మిగతా 70% మంది వచ్చిన వాళ్ళు వచ్చినట్టు క్యూ లైన్లోకి వెళ్ళిపోతారు. ఆ క్యూ లైన్ కొండపైనే లైన్ పెట్టురా నువ్వు. ఏది వైకుంఠ ద్వారదర్శనం రోజున ఒక లైన్ పెట్టేసి కింద నుంచి పెట్టు పైదాకా. అట్లా లేదా అసలు కొండపైన పెట్టేసావు అనుకో, నువ్వు కనబడతా ఉంటుంది కదా, కొండ బోల్డ్ అంత ఉంది కదా ప్లేసు. 5 కిలోమీటర్లు ఉండు, 6 కిలోమీటర్లు ఉండు. ఆ లైను నడుస్తూ ఉంటే పబ్లిక్ ఎవరు ఫీల్ అవ్వరు. నడుస్తుండటం కాకుండా స్టాగ్నేట్ అయింది అనుకోండి. మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఇదే చంద్రబాబు గారి 2014-19 మధ్యలో కొండపైన